సందర్భాల్లో ప్రత్యర్థులకు చెందిన ఫర్నిచర్ని ధ్వంసం చేస్తారు, ఆఫీసులపై దాడులు చేసిన ఘటనలు చూస్తుంటాం. కానీ పోలీసులే దాడికి పాల్పడిన సంఘటనలు ఎప్పుడైనా చూసారా? పోలీసులే సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన సంఘటనలను మీరు ఎప్పుడైనా చూసారా? పోలీసులే ఫర్నిచర్ను, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి ఎరగొట్టిన దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీరు అవే దృశ్యాలు చూస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు అక్కడ తాము చేసే దాడి దృశ్యాలు బయట ప్రపంచానికి తెలియకూడదు అని ఒక పోలీస్ కానిస్టేబుల్ సీసీటీవీని, కెమెరాను పగలగొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. తాడిపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రిలో 13వ తారీఖు పోలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇరు వర్గాలు, టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరికొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ తర్వాత కూడా రాళ్ల దాడి కొనసాగింది. కొన్ని గంటల పాటు యథేచ్ఛగా సరిహద్దుల్లో దాయాది దేశాలు పోరాడుకున్నట్టుగా ఇరు వర్గాల వారు రాళ్ల దాడి చేసుకున్నారు. పెద్దారెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ సీఎస్కి, డీజీపీకి నోటీసులు పంపించింది, సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరై ఎందుకు అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. నిన్న సిఎస్ డీజీపీ ఢిల్లీకి కూడా వెళ్ళారు. కానీ 15వ తారీఖు తాడిపత్రిలో ఏం జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిద్రపోతున్న ఆయా పార్టీల వర్గాలకు చెందిన నేతలను బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు. పెద్దారెడ్డి అనుచరుణ్ణి పోలీసులు బయటకు తీసుకొచ్చి, నిద్రపోతున్న సమయంలో బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు. కొంతమంది పోలీసులు కొడుతున్నారు, కొంతమంది పోలీసులు కొట్టి వాళ్ళను ఆపుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. చాలా దారుణంగా కొట్టారు, గట్టిగానే కొట్టారు. పరిగెడుతున్న అతన్ని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ఎక్కడైతే నిజానికి పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, ఎక్కడంటే అల్లర్లు జరుగుతూ ఉన్నప్పుడు, తమ ఆజ్ఞలను పట్టించుకోనప్పుడు వాటిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. అల్లర్లు జరిగిపోయిన తర్వాత పోలీసులు చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ అప్పుడు అదుపు చేయలేకపోతే అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలి. కానీ అల్లర్లకు కారకులు అయ్యారు అంటూ నిద్రపోతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు. తమ దాడి దృశ్యాలు కనబడకూడదు అని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఒకసారి మీకు చూపిస్తాను. సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. ఒకసారి పీసారా ఆ దృశ్యాలను ప్లే చేద్దాం. ఇప్పుడు పెద్దారెడ్డి అనుచరుని కొడుతున్నారు. పెద్దారెడ్డి అనుచరుల్ని కొట్టారు, ఇటు జేసీ దివాకర్ రెడ్డి అనుచరులను కూడా కొట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక సీసీ కెమెరాను లాఠీతో కొట్టి పగలగొట్టేస్తున్నాడు ఆ కానిస్టేబుల్. సీసీ కెమెరాను ధ్వంసం చేస్తే తాము చేసే దృశ్యాలు తెలియవు అని అనుకున్నారు. కార్యాలయం లోపలికి వచ్చారు. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కంప్యూటర్లను పైకెత్తి నేలనేసి కొట్టారు, వాటిని ఎరగొట్టారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ను, కొన్ని సీసీ కెమెరాలను పీకేశారు, వైర్లతో సహా పీకేశారు. నిజానికి ఇలాంటి ఘటనలు రాజకీయ పార్టీల అనుచరులు ప్రత్యర్థి పార్టీ అనుచరులపై దాడి చేసేటప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. కానీ అల్లర్లను అరికట్టలేకపోయిన పోలీసులు రగిలిపోయి ఆ పార్టీల నాయకుల ఇంటికి వెళ్ళి, ఆ పార్టీల నాయకుల అనుచరుల ఇంటికి వెళ్ళి వాళ్ళు బయటకు లాక్కొచ్చి చుట్టూ పోలీసులు మధ్యలో ఒక్కడు వైట్ షర్ట్ వేసుకుని ఒక్కడు వాళ్ళ అల్లర్లలో పాల్గొని ఉండొచ్చు కాక, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. అల్లర్లను జరిగేటప్పుడే నివారించాలి. అల్లర్లు జరిగిపోయిన తర్వాత కారకులను, నిద్రపోతున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి కొట్టడంపై కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు డిఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. సహజంగా పోలీసులు దాడులను అరికట్టాలి, దాడికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలి, దాడికి కారకులైన వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఒకవేళ దాడికి పాల్పడుతున్న సమయంలో లాఠీలతో కొట్టొచ్చు వాళ్ళని అక్కడ నుంచి పరుగులు పెట్టించడానికి. కొన్ని సందర్భాల్లో రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఈసీ సీరియస్ కావడంతో దాడులను అరికట్టలేకపోయామని భావించిన పోలీసులు నిద్రపోతున్న ఆయా పార్టీల కార్యకర్తలు ఇళ్లకొచ్చి డోర్లు పగలగొట్టి, సీసీ కెమెరాలు లాగేసి, ఆ డోర్లు లాక్లు విరగొట్టి లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి కోపంతో రగులుతూ విచక్షణారహితంగా కొట్టారు. నిద్రపోతున్న కార్యకర్తలపైన విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీకి చెందిన దాసరి కిరణ్, పెద్దారెడ్డి మనిషి ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. పోలీసులే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. 14న టీడీపీ వైసీపీ మధ్య దాదాపు 6 గంటలు రాళ్ల దాడి జరిగింది. టీడీపీ వైసీపీ ఘర్షణ అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈసీ సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ రోజు అల్లర్లకు కారకులైన వారిని అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టి
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేస్తారు. ఒకసారి మా ప్రతినిధి చల్లా నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను చూద్దాం. కొన్ని సందర్భాలు అక్కడ ఆడియో వీడియో కూడా రికార్డ్ అవుతుంటుంది. ఇక్కడ ఆ సీసీ కెమెరాలో ఏముందో ఒకసారి చూద్దాం. రైట్, సీసీ కెమెరాలో మనం చూసాం. నిజానికి అల్లర్లకు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుంటారండి. అల్లర్లు జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం కోసం లాఠీచార్జ్ చేయొచ్చు, పోలీసులు మోహరించవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి దూరంగా పారిపోయేలాగా చేయొచ్చు, లేదంటే అదుపులోకి తీసుకుని వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తరలించవచ్చు. మరి అర్ధరాత్రి ఆ అల్లర్లకు పాల్పడిన నేతల ఇండ్లకు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొట్టండి అని ఎవరు ఆదేశాలు జారీ చేశారు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేయండి అని ఎవరు ఆదేశాలు జారీ చేశారు అని ఆ రాజకీయ పార్టీల నాయకులు అనుచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. మా ప్రతినిధి చల్లనాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. చల్లనాయుడు, నిజానికి పోలీసులు అల్లర్లను అరికట్టాలి, అల్లర్లను అరికట్టలేక అల్లర్లు జరిగిపోయిన తరువాత వాళ్ళని గుర్తించి అట్లీస్ట్ అరెస్ట్ అయినా చేయాలి. అరెస్ట్ కూడా కాకుండా పోలీసులే ఆ రాజకీయ నాయకుల అనుచరుల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించి ఫర్నిచర్ ధ్వంసం చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నిద్రపోతున్న వాళ్ళు బయటకు తీసుకొచ్చి లాక్కొని వచ్చి కొట్టడాన్ని ఏమంటున్నారు? రోహిత్, మొత్తం మీద మాత్రం తాడిపత్రి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాడిపత్రిలో పోలింగ్ రోజు మొదలైనటువంటి దాడులు, రాళ్ల దాడులు కాస్త ఏకంగా కొన్ని రోజులుగా దాదాపు 3 రోజులుగా పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటిపై ఈసీ ఒక చర్యలు, పోలీసు సిబ్బంది పైన చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రం అక్కడ వీడియోలో, ఈ సీసీ ఫుటేజ్ లో కానీ ఇటువంటి చోట రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే ప్రతి ఒక్కరికి అసలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఒకరిద్దరిని టార్గెట్ చేసి, ఎందుకంటే అక్కడ నిద్రపోతున్న వ్యక్తులను తీసుకువచ్చి, ఎందుకంటే వీరు అసలు అక్కడ నిద్రిస్తున్న వాళ్ళు చాలా మంది ఆ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, అటువంటి డ్రైవర్లు, ఇటువంటి వాళ్ళు ఆ దాడుల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉంటే వారిని ఏదైనా ఏ రకంగా వారు శిక్షించవచ్చు, కోర్టుకు తీసుకెళ్లి, ఇలాంటి వారిని ఏ రకంగా శిక్షించవచ్చు. కాకపోతే మాత్రం మూకుమ్మడిగా ఇంతమంది పోలీసులు చుట్టుముట్టి మరి దాడి చేయడం అనేది అక్కడ చూస్తే ప్రసాద్ కావచ్చు, కేతిరెడ్డి మనిషి ప్రసాద్ కావచ్చు, దాసరి కిరణ్ కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి మనిషి, ఈ దాసరి కిరణ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతను కొంచెం పొట్టిగా ఉంటారు, చాలా ఆరోగ్య పరిస్థితులు కూడా, అనారోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని టార్గెట్ చేసి కొట్టడంతో మొత్తం రక్తస్రావం అయ్యి రక్త మడుగులో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటివి ఏకంగా తల పగిలిపోయి అతని ట్రీట్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు ఆ రకంగా వాళ్ళు చేతుల్లోకి తీసుకోవడం, వారి మీద ఏకంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? ఒకవైపు అసలు ఆ దాడులు జరగకుండా ఉంటే ఇంత తతంగం జరిగి ఉండేది కాదు. అందులోనూ అర్ధరాత్రి సమయంలో దాదాపు ముందు రోజు సాయంకాలం కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డిని కానీ కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి మూకుమ్మడిగా దాదాపు 10ల సంఖ్యలో పోలీసులు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, దాదాపు అక్కడ ఉన్న వ్యక్తుల్ని, ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని మొత్తం అందరినీ అరెస్ట్ చేసి, అందులోనూ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు వీరు సీసీ ఫుటేజ్ లో కావచ్చు, ఫొటోస్ లో కావచ్చు, ఎక్కడ ఉన్నారు వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, అంటే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఇటువంటి కార్యక్రమాలు, అంటే మామూలుగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగేటివే. కాకపోతే మాత్రం వీళ్ళు దాడులు చేస్తున్నట్టు దృశ్యాలు, రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చకమానం. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా అక్కడ ఇప్పటికైతే మాత్రం కాస్త ఇక్కడ ఎస్పీని మీద చర్యలు ఉన్నాయి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తాడిపత్రి డిఎస్పీ మీద చర్యలు ఉన్నాయి, సిఐ మీద చర్యలు ఉన్నాయి. అయినప్పటికీ మాత్రం ఈ చర్య, ముఖ్యంగా ఆ వీడియోస్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చుకున్నాం. ఇటువంటిది పోలీసులు ఏంటి ఇంత దారుణంగా వ్యవహరించడం? ఒక వ్యక్తిని చుట్టుముట్టి అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇంట్లో నిద్రిస్తున్న సమయం 15వ తారీఖు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయం అవుతోంది. సీసీ కెమెరాల్లో టైం మనం చూస్తుంటే 15వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలు. ఆ సమయంలో అంతమంది పోలీసులు ఎందుకు అక్కడికి వచ్చినట్టు? నిద్రపోతున్న వాళ్ళే బయటకు తీసుకొచ్చి కొట్టారా? ఎక్స్పెషల్లీ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అయితే మాత్రం అక్కడ ఎవరెవరు ఉన్నారు, అందులో ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి ఇల్లు మాత్రం ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటుంది, ఓపెన్ ప్లేస్. ఇక్కడైతే మాత్రం అంతకు ముందు రోజు రాత్రి సాయంకాలం మధ్యాహ్నం నుంచి రాళ్ల దాడి జరిగింది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రాళ్ల దాడి జరిగింది. కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు వీళ్ళింటి దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. ఆ ఫుటేజ్ కోసం
వీళ్ళు వెళ్ళిన సమయం ముఖ్యంగా లోపల ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం. ఒకవేళ సీసీ ఫుటేజ్ కోసం అవసరం అంటే ఆ డేటాకు సంబంధించిన సిస్టమ్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా తీసుకుని వారు ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళకి ఆ రకమైన కూడా అవకాశాలు ఉంటాయి. కాకపోతే మాత్రం అవన్నీ మొత్తం పరికరాలని ధ్వంసం చేయడం, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కావచ్చు, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో కావచ్చు, ధ్వంసం చేయడం, వ్యక్తుల మీద దాడులు చేయడం శిక్షణ రహితంగా. అసలు ఆ మనిషిని కొట్టినట్టుగా కాకుండా పశువుని కొట్టినట్టుగా వాళ్ళు కొట్టడం, ఇవన్నీ చూస్తుంటే అసలు జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం పోలీసుల ఏంటి మరి జిల్లా పోలీసు యంత్రాంగం ఈ వీడియోపై ఏం చెప్తుంది? ఒకటి, పోలీసులపై ఉన్నటువంటి అభియోగం ఏంటి అంటే అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీల నాయకులను వెనకేసుకుని రాకూడదు. రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలి. అల్లర్లకు కారణం రాజకీయ పార్టీల నాయకులే కారణం. కానీ పోలీసులు అరికట్టడంలో విఫలమయ్యారు. అరికట్టడంలో విఫలమైన తర్వాత ఈ విధంగా